ట్రేడ్ చేస్తే కొంచెం ఎక్కువ ఫేవరబుల్ గా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించారా? ఏం లేదండి, బేసికలీ స్టాక్ మార్కెట్ లో నేను వచ్చానండి. రాగానే విత్ ఇన్ అబౌట్ నాట్ ఈవెన్ 6 months లోపలే బాగా డబ్బు వచ్చిందండి. ఇదేంటి ఇంత ఈజీగా ఉంది కదా మార్కెట్ అంటే, మార్కెట్లో ఇట్లానే వస్తాయండి. మీకు డబ్బు వస్తే గట్టిగా వచ్చేస్తుంది. అండ్ ఇదేదో బాగుంది, దీంట్లోనే కంటిన్యూ అయ్యాను. అవి ఎంత ఫాస్ట్గా వచ్చాయో దానికంటే డబుల్ ఫాస్ట్గా వెళ్ళిపోయాను. అండ్ ఇట్ వాజ్ హ్యూజ్ చంక్ అనమాట. ఇట్ వాజ్ అదే టైం స్పాన్ లో వెళ్ళిపోయాయి. అసలు ఎందుకు వెళ్ళాయి, మన దగ్గర ఎందుకు వచ్చాయి, ఎందుకు వెళ్ళాయి అంటే ఆ తర్వాత అర్థమైంది. బేసికలీ మొత్తం అంతా రిస్క్ మేనేజ్మెంట్ ప్రాబ్లం. ఇది వస్తాయండి స్టాక్ మార్కెట్ లక్ తోటి బాగా వస్తాయి, కాకపోతే సేమ్ అదే యాంగిల్లో అంతకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. వితౌట్ పేయింగ్ ఫీజ్ మార్కెట్లో ఎవరు గెలవలేరు అని చెప్పేసి నాకు మార్కెట్కి ఫీజు కట్టాలి, చాలా మంది దగ్గర చాలా గట్టిగా తీసుకెళ్ళిపోతుంది. నాకు ఆ స్కాలర్షిప్ లాంటిది దొరికింది కాబట్టి ఐ వాజ్ సేఫ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇన్వెస్టర్లకు నష్టాలు ఎందుకు వస్తుంటాయి? బేసికలీ ట్రేడింగ్ అన్నది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదండి. ఇట్స్ ఆర్ట్. బేసికలీ టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్. వీ కెనాట్ ట్రేడ్ విత్ నాలెడ్జ్, వీ హ్యావ్ టు ట్రేడ్ విత్ ఆర్ట్. ఎవరికైతే ఆర్ట్ ఉంటుందో వాళ్ళు ఎట్లయినా ట్రేడ్ చేసుకుంటారండి. అండ్ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇట్స్ టెక్నికల్ గేమ్ ఆల్ టుగెదర్. ఒక క్రాస్ ఓవర్ అయింది అని చెప్పి వెళ్ళి కొనేస్తే మరి ఇమీడియట్ గా క్రాస్ ఓవర్ మళ్ళీ కిందకు వచ్చేసినప్పుడు పైకి వెళ్ళినప్పుడు క్రాస్ ఓవర్ మళ్ళీ ఒక బై సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఆ టెక్నికల్ అనాలిసిస్ లో ఇమీడియట్ గా కిందకు వస్తే మళ్ళీ సెల్ సిగ్నల్ కూడా ఇస్తుందండి. దాని ప్రకారంగా వాళ్ళు వెళ్తే ఓకే. ఎందుకంటే ఎన్ని మూవింగ్ యావరేజ్ గీసుకుని కూడా దానికంటే పైన ఉంటే నేను కొంటాను, కింద ఉంటే అమ్మేస్తాను అంటే అది కూడా విన్నింగ్ ట్రేడే. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యూ విల్ బి ఇన్ టు ది ర్యాలీ. దానికి ఎంఎస్సిడీలు, ఆర్ఎస్ఐలు ఇట్లాంటి పెద్ద పెద్ద ఇండికేటర్స్ ఏం అవసరం లేదు. ఒక నార్మల్గా ఒక 10 day మూవింగ్ యావరేజ్ తీసుకుందాం అండి. సే ఈ ప్రైస్ కంటే పైన ఉంటే నేను కొంటాను, కింద ఉంటే అమ్మేస్తాను. ఇదే ధోరణిలో వెళ్ళినా కానీ ప్రాఫిట్స్ వస్తాయండి. ట్రేడ్ మిస్ అవుతే మాత్రం ప్రాఫిట్స్ పోతాయండి. F&Oలో లాభాలు సంపాదించలేమా? బేసికలీ ఆప్షన్స్ ఆర్ హెడ్జింగ్ టూల్స్ అండి. దే ఆర్ నాట్ మెంట్ ఫర్ ట్రేడింగ్, దే ఆర్ మెంట్ ఫర్ హెడ్జింగ్. కానీ లో రిస్క్ కదా, పైగా రిటర్న్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్ బాగా ఎక్కువ ఉంటుంది ఆప్షన్స్ లో. ఎంతో 10,000 పెట్టి కొంటాం, 10 రూపాయల ఆప్షన్, అది 20 రూపాయలు ఒక గంటలో వెళ్ళిపోవచ్చు, ఒక 1 రోజులో. సో 100% ROI వస్తుంది రిటర్న్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్. అయితే అప్పుడు అది నాకు నచ్చేది. కాకపోతే నేకెడ్ గా ఉండేవాళ్ళం. ఇట్ వాజ్ నాట్ అ హెడ్జింగ్. డైరెక్ట్ గా వెళ్ళడం, నేకెడ్ ఆప్షన్ కొనేసుకోవడం. ఎండ్ ఆఫ్ ది మంత్ లో బాగా డబ్బులు ఆప్షన్స్ వల్లే పోతాయండి. నేకెడ్ ఆప్షన్ చేయడం మాత్రం రికమెండెడ్ కాదు. ఆప్షన్స్ ఆర్ మెంట్ ఫర్ హెడ్జింగ్, దే ఆర్ నాట్ మెంట్ ఫర్ ట్రేడింగ్. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమనుకుంటారంటే ఆప్షన్స్ లో కొంచెం రిస్క్ తక్కువ, లిమిటెడ్ రిస్క్. మోస్ట్లీ పోగొట్టుకునే వాళ్ళు కూడా ఇండియన్ మార్కెట్లో అట్లీస్ట్ పోగొట్టుకునే వాళ్ళు ఈక్విటీ మార్కెట్లో ఎవరు పోగొట్టుకోరండి. నేను చూసిన మా క్లయింట్స్ లైట్లో మాక్సిమం ఆప్షన్స్, ఫ్యూచర్స్. మీ ఫస్ట్ ట్రేడ్ ఏమిటి? ఫస్ట్ నేను ట్రేడ్ చేసినప్పుడు సత్యం షార్ట్ కొట్టానండి. సత్యం షార్ట్ కొట్టినప్పుడు అది పెరిగిపోయిందండి. ఫస్ట్ ట్రేడ్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ లాస్. ఆ తర్వాత ఇక మోస్ట్లీ నేను ఆప్షన్స్ ఎక్కువ చేశానండి. మీ హాబీలు అంటే స్టాక్ మార్కెట్లో దిగిన తర్వాత అండి జనరల్గా ఇక వేరే హాబీస్ చాలా తక్కువ అయిపోతాయండి. మీ సర్కిల్ కూడా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ సర్కిల్ అయిపోద్ది. మీరు సాయంత్రం ఎవరితో కూర్చున్నా కానీ స్టాక్ మార్కెట్ కోసమే మాట్లాడతారు. ఇంకా జనరల్గా నాకు హాబీస్ అంటే ఇంకేం లేదు, ఇక్కడికి వస్తాం, స్నూకర్ ఆడుకుంటాం. ఇక స్టాక్ మార్కెట్ దిగిన తర్వాత హాబీస్ చాలా తగ్గిపోతాయి. ఇక ఆటలు ఇవంతా ఆల్మోస్ట్ జీరో. ఎందుకంటే పొద్దునంతా మార్కెట్ చూస్తాం, సాయంత్రం ఏమో మళ్ళీ అదే మార్కెట్. పొద్దున ఏమైతే జరుగుతుందో సాయంత్రం వచ్చి దానికోసమే మాట్లాడుకుంటాం. ఇక వేరే హాబీస్ ఇక టైం ఎక్కడ ఉంటుందండి. సాటర్డే సండే ఏమో మళ్ళీ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుద్దా అని చెప్పి ఒక ఫీలింగ్. ఈ బాగా బోర్ కొట్టేస్తుంది. ఇన్వెస్టర్లకు మీరిచ్చే సలహా? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాకు కాల్ చేసేటోళ్ళు ఏమడుగుతారంటే, సార్ స్టాక్ని ఎక్కడ కొనొచ్చు అని అడుగుతారు. స్టాక్ కొనడం అమ్మడం ఇంపార్టెంట్ కాదు, స్టాక్ కొన్న తర్వాత దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నాం అది ఇంపార్టెంట్, ఎంత డబ్బు పెట్టి చేస్తున్నాం అది ఇంపార్టెంట్. దాని ప్రకారంగా చూస్తే మనీ మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు విన్ అ ట్రేడ్. ఇట్ ఈస్ నాట్ బై అండ్ సెల్ సిగ్నల్ ఆర్ ఎనీ రికమెండేషన్ ఆర్ ఎట్ సమ్ పర్టికులర్ ప్రైస్ లో మీరు స్టాక్ కొన్నారు అని కాదు. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, దాన్ని మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు, అదే మీకు రిస్క్ మేనేజ్మెంట్ మీరు ప్రాపర్గా చేసుకుంటే యూ విల్ విన్ ది ట్రేడ్ అండి.
దర్ ఇస్ నో ప్రాబ్లం. ఇన్ అబౌట్ 20 years cycle అండి, ఐ హావ్ నెవర్ సీన్ అ స్టాక్ మార్కెట్ ఎనీ పర్సన్ లూజింగ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ ఇఫ్ యూ హ్యావ్ అ వ్యూ ఆఫ్ అబౌట్ 20 years. ఇవాళ దాకా ఎప్పుడు కాలేదు. ఒక 20 years దాకా ఒక ఇన్వెస్టర్ కనుక స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడతాను అని చెప్పి పెడితే అండి, హీఈస్ ఆల్వేస్ ఆన్ విన్నింగ్ సైడ్. 2 నెలలకి 3 నెలలకి బాగా డబ్బులు సంపాదించేయాలి అంటే అది కొన్నిసార్లు కుదురుతుంది, కానీ ఎట్ట వచ్చిన డబ్బు అట్లనే వెళ్ళిపోతుంది. సో ఆ ధోరణిలో ఉండడం మంచిది కాదు. జనరల్గా లాసెస్ ఎక్కడ వస్తాయి తెలుసా అండి, ఒక 50,000 లక్ష రూపాయలు ఉంటాయి, ఆవిడ ఒక 20 లక్షలు 50 లక్షల పొజిషన్ కొనేస్తాయి. సే ఈ అకౌంట్లో ఒక 1 లక్ష రూపాయలు ఉన్నాయి, ఒక 1 కోటి రూపాయల పొజిషన్ కూడా కొనేసాడు అనుకోండి. 1% ఆఫ్ 1 crore విల్ లీడ్ టు హిజ్ బ్యాంక్రప్సీ. మోస్ట్లీ ఇదే అవుతుంది. ఆ 1% లాస్ వచ్చిన తర్వాత మన బ్రోకర్ ఏమో పొజిషన్ ఇవ్వడు, ఫర్దర్ గా గేమే ఉండదు, ఇక లాస్ అన్నట్టు తిప్పి తీసుకుని వెళ్ళిపోవాలి. ఇదే మనం సే 1,00,000 ఉంటే 1,00,000 రూపాయల స్టాకే కొన్నాం అనుకోండి, అసలు 1,00,000 ఉంటే 1,00,000 కొనడం కూడా తప్పే. కొంచెం ఫ్రీ మనీ పెట్టుకుని ఏ 80,000దో లేకపోతే ఏ 75,000 కొనుక్కుని ఒక 25,000 క్యాష్ లో పెట్టుకోవాలి ఎప్పుడు. ఆఫ్టర్ దట్ ఇక ఏ ప్రాబ్లం రాదు. అది స్టాక్ జీరోకి వచ్చేసినా యూఆర్ హోల్డింగ్ స్టాక్స్ అండ్ విత్ అ వ్యూ ఆఫ్ అబౌట్ మోర్ దాన్ XYZ years లాస్ వస్తుంది అని చెప్పి నేనైతే ఒప్పుకోను. BazaarTrend.com ఎంత క్రేజ్ సంపాదించినప్పటికీ ప్రదీప్ తనకు గొప్ప ట్రేడర్ను అనుకోరు. ఎవరికీ ట్రేడింగ్ రికమెండేషన్లు ఇవ్వరు. 8 ఏళ్లుగా ట్రేడింగ్ లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ప్రదీప్ BazaarTrend.com పెట్టుకున్న తర్వాత ఏ చీకు చింత లేకుండా స్మార్ట్ ట్రేడర్ గా సరదాగా జీవితాన్ని గడిపేస్తున్నారు.